పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకున్నాము 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ వేసుకున్నాము ఒక 5 టేబుల్ స్పూన్స్. 2 kgs చికెన్ తీసుకున్నాము మేము. సాల్ట్ తగినంత, ఇంకా పసుపు, పెరుగు వేసుకున్నాము ఒక 1/2 లీటర్ వరకు వేసుకున్నాము. ఎందుకంటే ఇది 2 kgs చికెన్ కాబట్టి ఇంట్లో తోడేసుకున్న పెరుగు వేసుకున్నాము ఇందులో. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందాము. అన్ని మసాలాలు మంచిగా కలుపుకోవాలి. చికెన్కి మంచిగా పట్టుకునేటట్టు కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక 10 to 20 minutes మ్యారినేట్ చేసుకోవాలా. చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. మేము ఎప్పుడు ఎవరెస్ట్ వాడతాము. ఎవరెస్ట్ మసాలా చాలా బాగుంటుంది. మేము చికెన్ లవర్స్ని అండి. చికెన్ ఎవరెవరికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఇంట్లో ఎవ్రీ సండే చికెన్ ఉండాల్సిందే. మటన్ ఎవరెవరికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి అది కూడా. అండ్ చికెన్ కూడా ఎవరెవరికి ఎక్కువగా ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చూడండి మంచి థిక్ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మసాలాస్ అన్నీ బాగా చికెన్కి పట్టాయి. చూడండి పెరుగు వేసుకోవడం వల్ల మనకు మంచిగా కనిపిస్తుంది. గ్రేవీ టెక్స్చర్ అదంతా కూడా వస్తుంది. సో మ్యారినేషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనము ఆల్రెడీ 5 tables వేసాము, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం వేద్దాం. ఈ స్పూన్తో నేను 5 spoons వేసుకున్నాను అండి. ఇప్పుడు ఇంకో 5 spoons వేసుకుందాము, ఎందుకంటే మనం 2 kgs చికెన్ తీసుకున్నాం కాబట్టి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందామండి. చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎంత బాగా వచ్చిందో ఆ గ్రేవీ అనేది. ఇలా మంచిగా రావాలండి మనకి. అప్పుడు మనకు ఆ గ్రేవీ అనేది కూడా బాగా టేస్ట్ అనేది ఉంటుంది మనకి. మసాలాలు ఇంకా పెరుగు వీటన్నిటితోనే కదండి మనకు వచ్చేది ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. ఎంత యమ్మీ టేస్ట్ అనేది వస్తుంది మనకి. మసాలాలు మన ఇండియన్ మసాలాలు అంటేనే అదొక వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి మనకి. ఆ టేస్ట్ వండినప్పుడల్లా ప్రతిసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మనకి. సో యా, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, ఇంకా పువ్వు. ఇదేంటో నాకు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఈ మసాలాలన్నీ వేసుకుంటున్నాం ఇప్పుడు. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నామండి. ప్లీజ్ కమెంట్ చేయండి, ఇది బిర్యానీకి చేస్తున్నామా మ్యారినేషన్, లేకపోతే కర్రీకి చేస్తున్నామా అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. మసాలాలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. ఇది ఆల్రెడీ మేము పొడి ఇంట్లో చేసింది వేసాము, గరం మసాలా అవన్నీ కూడా. బట్ స్టిల్ మేము ఇంకా కూడా యాడ్ చేసాము. తక్కువ క్వాంటిటీ యాడ్ చేసామండి. మేము కొంచెం స్పైస్ ఎక్కువనే తింటామండి. మా ఇంట్లో స్పైస్ లవర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎవరికి స్పైసీ ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి.
అలాగే చికెన్ అంటే కూడా ఎవరికి ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి. మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు. సో ప్లీజ్ కమెంట్ చేయండి, ఇది బిర్యానీకి మ్యారినేషన్ చేస్తున్నామా మేము, లేదంటే కర్రీకి మ్యారినేట్ చేస్తున్నామా? గెస్ చేసి చెప్పండి, ఎవరు గెస్ చేస్తారో చూద్దాము. అండ్ ఇది ఏంటో అయిన తర్వాత నేను మీకు లాస్ట్లో మీకు ఒక చిన్న వీడియో చేసి పెడతాను, షార్ట్ వీడియోస్ చేసి పెడతాను, అది మీరు గెస్ చేసినప్పుడు చూడండి. సో యూ విల్ నో వాట్ ఈజ్ ఇట్ అనేది మీకు తెలిసిపోతుంది అప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like and share and subscribe our channel. Thank you.